వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఆలీ ఎక్కడ కనిపించడేం? జగమెరిగిన కమెడియన్ ఆలీ ఎలాగైనా సరే చట్టసభలకు వెళ్లాలని తహతహలాడారు ఆలీ. అన్ని పార్టీలు తిరిగి అన్ని చర్చలకు జరిపి తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకునేది ఒక్క వైసీపీ మాత్రమేనని నమ్మి గత ఎన్నికల ముందు ఆయన జగన్ను నమ్ముకుని ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు. ఆ క్రమంలో ఆయన సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ వంటి మిత్రుణ్ణి దూరం చేసుకోవడానికి కూడా వెనుకాడలేదు. జనసేనానితో రాజకీయ ప్రవేశంపై ఆలీ చర్చించారు. ఆలీ జనసేన గూటికి చేరడం ఖాయమని కూడా అప్పట్లో అంతా భావించారు. కానీ అక్కుంబుక్కం అంటూ ఆలీ జగన్ పంచన చేరారు. దీనిపై మన వాళ్ళు అనుకున్నవారు, మన నుంచి సహాయం పొందినవారు కూడా మోసం చేశారని పవన్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు కూడా. అయితే అప్పట్లో ఆలీ పవన్ మాటలకు చాలా ఘాటుగా రిటార్డ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు, మీ నుంచి నేనేం సహాయం పొందానో చెప్పాలి, డబ్బులు ఇచ్చారా, పోనీ సినిమాలో వేషాలు ఇచ్చారా అని ప్రశ్నించి తాను స్వయం కృషితో ఎదిగానని ఎవరి నుంచి సహాయం పొందలేదని చెప్పుకున్నారు ఆలీ. సరే, అదంతా వేరే విషయం. ఆలీ జగన్ గూటికి చేరారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆలీకి 2019 ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వకుండా చేయించారు జగన్. అయితే మంచి పదవి ఇస్తానంటూ 5 ఏళ్ల పాటు ఆలీని ఆశల పల్లకిలో ఊరేగించారు. మధ్యలో 1-2 సార్లు జగన్ ఆలీని తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించుకుని మరీ పదవిపై హామీని పునరుద్ఘాటించారు. ఆ 2 సందర్భాల్లోనూ సినీ పరిశ్రమ విషయంలో పంచాయతీ జరుగుతున్న సమయమే కావడం విశేషం. సరే, చివరికి ఆలీ ఆశించినంత పెద్ద పదవి కాకపోయినా కంటి తుడుపు చర్యగా ఓ సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు జగన్. అయితే 2024 ఎన్నికల్లో ఆలీ పోటీ షురు అంటూ వైసీపీ నుంచి పలు లీకులు వచ్చాయి. ఆయన పోటీ చేసే నియోజకవర్గం కూడా తెర మీదకు వచ్చిందే. తీరా జగన్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించాక చూస్తే ఆలీ మళ్ళీ కాట్రవల్లియే అయిపోయారు. ఇప్పటికీ తత్వం బోధపడిందో ఏమో, ఆలీ రాజకీయ యవనికపై ఎక్కడా కనిపించడం లేదు. వైసీపీ తరపున ప్రచారంలో పాల్గొనడం లేదు. ఈ మధ్యే ఓ టీవీ ఛానల్లో ఆయన నిర్వహించే ఆలీతో సరదాగా అన్న కార్యక్రమంలో నటుడు శివాజీని ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా శివాజీ ఆలీకి రాజకీయాల జోలికి మాత్రం పోకు, ఒకవేళ పోయినా ఎన్నికల్లో పోటీ మాత్రం చేయకు అంటూ ఓ సలహా పారేశారు. చూస్తుంటే ఆలీ ఆ సలహాను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లే కనిపిస్తోంది.